హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. ఈ వీడియోలో మనం ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా, రెసిపీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇందులో 4 ఎగ్స్ తీసుకున్నా. వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. ముందుగా నేను దీనికి తగ్గ మెటీరియల్ తీసుకుంటున్నాను. ఫస్ట్గా నేను 1/2 kg వరకు టమాటా తీసుకున్నా. మీరు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు, పర్వాలేదండి. 2 ఉల్లిపాయలు, దాని తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి నేను తీసుకున్నా. కొద్దిగా వేరేసిన అయినా పర్వాలేదు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే తీసుకున్నా నేను. దాని తర్వాత మనకి కావాల్సిన ఎగ్స్ మనం బాయిల్ చేసుకోవాలి. నేను 3 to 4 ఎగ్స్ అయితే తీసుకున్నా. మీరు అంతకన్నా ఎక్కువైతే తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేను ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నా. బాగా ఉడికినాక దాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా నేను తీసుకున్నటువంటి అన్నిటిని కూడా కట్ చేస్తానండి. చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అదేవిధంగా ఎగ్స్ కూడా బాయిల్ చేస్తానండి, బాగా ఉడికిపోయి. దాని తర్వాత టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా మంచిగా బాయిల్ అవుతుంది. అన్నీ కూడా చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. ఈ ఎగ్లో ఎగ్ టేస్టీగా రావాలంటే ఎంత చిన్న ముక్కలు ఉంటే అంత మంచిదండి. తర్వాత ఇది అన్నిటినీ కూడా నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా. నాకు కర్రీకి తగ్గ బౌల్ అయితే నేను తీసుకుంటున్నా. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫస్ట్గా నా కర్రీ తగ్గ బౌల్ నేను ఎంచుకున్నానండి. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఎగ్స్ మనం ఫస్ట్ ఫ్రై చేస్తాము, దాని తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాల్సి వస్తుంది. ఒక 5 minutes నుండి 6 minutes వరకు వేయించుకోవాలండి. కొద్దిగా పసుపు యూజ్ చేస్తే ఎగ్ కలర్ అనేది మారుతుంది, కొద్దిగా రెడ్ కలర్ వస్తుంది. నేనైతే కొద్దిగా పసుపు యూజ్ చేస్తున్నా. లైట్గా రెడ్ కలర్ వస్తుందండి. రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం వేయించుకోవాలి. అలా కలుపుతూ స్లోగా వేయించుకోవాలండి. కలపాలండి, లేకపోతే అంటుకుంటాయి. ఎగ్ అనేది పోతుంది, మనం కలుపుతూ ఉండాలి. త్రీ to 4 minutes వరకు కలిపినాక మనం దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. కర్రీ ప్రిపేర్ చేసినాక లాస్ట్లో దాన్ని యాడ్ చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చింది కదండి, ఎగ్ రెడ్ కలర్ వచ్చినంత వరకు చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చింది, నేను బయట తీసేస్తున్నాను. చూడండి, రెడ్ కలర్ వచ్చింది కదా. నేను ఇప్పుడైతే బయట తీసేస్తున్నా, వేరే బౌల్లో వేసుకున్నా. తీసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత నేను ఫస్ట్గా చిన్న చిన్న పీస్లుగా ఉంచుకున్నటువంటి ఉల్లిపాయలు, కరివేపాకు ఇందులో వేసుకొని బాగా వేయించాలండి. రెడ్ కలర్ వస్తుంది. దీంతో పాటుగా కొద్దిగా పోపులు ఉంటాయండి, జీలకర్ర, ఆవాలు, పప్పు అన్నీ కలిపి పోపులు ఉంటాయి. దాన్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొద్దిగా యాడ్ చేయొచ్చు ఎక్కువ. రెడ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. చూడండి, రెడ్ కలర్ వచ్చింది, అప్పటి వరకు వేయించుకోవాలి. దాని తర్వాత మనం ఫస్ట్లో ఉంచుకున్నటువంటి ఎర్రమిరపకాయలు, పచ్చిమిరపకాయలను బాగా కలుపుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసి పచ్చి వాసన పోయినంత వరకు కూడా దాన్ని బాగా కలుపుకోవాలండి. జస్ట్ 2 to 3 minutes అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. బాగా వేయించుకోవాలి. దాని తర్వాత ఫస్ట్గా మనం చిన్న చిన్న పీసులుగా చేసినటువంటి టమాటాని ఇందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. దాంతోపాటుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలండి. ఉప్పు, కారం, పసుపు. నేనైతే అన్నీ కూడా 2 tablespoons మాత్రమే యూజ్ చేస్తున్నా. మీరు కావాలంటే ఇంక ఎక్కువ యూజ్ చేయొచ్చు.
కారం 2 టేబుల్ స్పూన్స్, అదేవిధంగా పసుపు, సాల్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్, పసుపు కూడా 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తున్నా. నా కర్రీ తగ్గట్టు అయితే ఇది సరిపోతుందండి. మీరు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. టమాటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువ పడుతుందండి. 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. బాగా ప్రిపేర్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 5 to 10 minutes వరకు బాగా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయాలండి. 5 minutes to 10 minutes వరకు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. పూర్తిగా నేను టమాటా పేస్ట్ అయిపోతుంది, అప్పటి వరకు కూడా దాన్ని బాయిల్ చేసి కలుపుకోవాలండి. ఒక 40% అయితే బాయిల్ అయ్యాయి, ఇంకా మళ్ళీ ఒక 40% బాయిల్ చేయాలండి. మొత్తం అన్నీ కూడా పేస్ట్ అయిపోతాయి. పేస్ట్ అయినంత వరకు కూడా బాయిల్ చేయాలి. బాగా పేస్ట్ అయినంత వరకు కలుపుకోవాలండి. పూర్తిగా పేస్ట్ అయిపోయినాక అప్పుడు మనం వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. 2-3 times ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. చూడండి బాగా బాయిల్ అయిపోయింది, పేస్ట్లో అయిపోయింది కదండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేయాలి. బాగా వాటర్ డ్రై అయ్యి పేస్ట్ అయిపోతుందండి. అప్పుడు మాత్రం వాటర్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. నేనైతే 1 glass వరకు అయితే వాటర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను 3 to 4 eggs యూజ్ చేస్తున్నాను కాబట్టి, కర్రీ చేస్తున్నాను కాబట్టి నాకు 1 glass అయితే సరిపోతుంది. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. వాటర్ కానీ తక్కువ అయితే మంచి టేస్టీగా వస్తుందండి. వాటర్ కానీ ఎక్కువ అయితే అంత టేస్టీ అనిపించదు. నేనైతే తక్కువ వాటర్ వేసుకుంటున్నా, 1 glassన్నర వాటర్ అయితే వేసుకుంటున్నా. మీరు ఎక్కువైతే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. వేసుకున్నాక బాగా కలిపి కాసేపు బాయిల్ చేయాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 4 minutes 5 minutes వరకు బాగా బాయిల్ చేయాల్సి వస్తుంది. బాగా బాయిల్ అయినాక బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉంచినటువంటి గుడ్లని కొద్దిగా 50% 40% వరకు కట్ చేసి అందులో వేసుకోవాలి. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుందండి. నేనైతే ఎగ్స్ని కట్ చేస్తున్నా, చూడండి వీడియోలో చూపించే విధంగా. 4 eggs కూడా డిఫరెంట్గా కట్ చేస్తున్నానండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. టమాటా అనేది ఇందులో కలిసిపోతుంది. మూడు వేసుకున్నాక ఇందులోకి మనం ఏదైనా మసాలా వేసుకోవాలండి. నేనైతే చికెన్ మసాలా యూజ్ చేస్తున్నా, మసాలా అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే చికెన్ మసాలా యూజ్ చేస్తున్నా. కొద్దిగా వేసుకోవాలండి, 1 tablespoon వేసుకుంటే సరిపోయిద్ది. దాని తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ అయినంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. డెలిషియస్ ఫేమస్ కర్రీ అయినటువంటి ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే కొత్తిమీర కూడా లైట్గా యాడ్ చేయొచ్చు. కొత్తిమీర ఆప్షనల్, కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా వస్తుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.